విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెలలో ప్రారంభోత్సవం నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 99% నిర్మాణ పనులు పూర్తి కాగా విమానాశ్రయానికి లైసెన్స్ కూడా లభించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అనడానికి నిదర్శనం ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మరికొద్ది రోజుల్లో ఇక్కడ ఉత్తరాంధ్ర ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించబడేందుకు ఈ ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి శరవేగంతో పనులన్నీ పూర్తయ్యాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ జూన్ నెలలో కల్లా పూర్తి చేసి వాడుకలోకి తీసుకొస్తామని చెప్పి గత కొన్ని రోజుల ముందు అంతర్జాతీయ విమానాశ్రయం తాలూకా ఏటీసీ అందరూ కలిపి కూడా సంయుక్తంగా ఒక సమావేశంలో అయితే విమానాశ్రయ సిబ్బంది అలాగే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఇక్కడ సమీక్షలు జరిపి ఈ తాలూకా అంతర్జాతీయ విమానాశ్రయం పనులన్నీ స్వయంగా వచ్చి ఆయన అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్నది, ఈ విమానాశ్రయ పనులు ఎంతవరకు వచ్చాయని చెప్పి సమీక్షా సమావేశాలు అయితే ఎన్నో విధాలుగా ఇక్కడ చేశారు. ఇక్కడ ఈ రోజైతే ఈ విమానాశ్రయం పనులన్నీ దాదాపు 99% పూర్తయిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ అయితే ఈ విమానాశ్రయం దగ్గర ఉండేటువంటి అప్రోచ్ రోడ్లు కనెక్టివిటీ అన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ పూర్తయ్యాయి. ఇక్కడ ఈ ప్రారంభోత్సవం ఈ నెలలో అనుకున్నారు, అది కొన్ని అనివార్య కారణాలతో కొంచెం ఈ ప్రారంభోత్సవానికి డేట్ మంచి శుభముహూర్తం కూడా చూసి పెట్టేందుకైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు విదేశ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ నెలలోనైతే ప్రారంభోత్సవానికి అయితే జరగక ఇంకొన్ని రోజుల్లో అయితే ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తారు అని చెప్పి ఈ రోజైతే పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం జరిపి ఏ విధమైన ఇంకా పనులు పూర్తవ్వాలి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే సమాలోచనలు అయితే కింజరాపు రామ్మోహన్ నాయుడు వచ్చి ఇక్కడ ఈ రోజు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి మీడియాకి బ్రీఫింగ్ ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతున్నది. కెమెరామెన్ శ్రీనివాసరావు, సుబ్బారావు, 99 టీవీ, విజయనగరం. విజయవాడ ధర్నా చౌక్ లో వికలాంగుల హక్కుల